గురువుగారు, నిండు సభలో ద్రౌపదిని దుర్యోధనుడు అవమానిస్తున్నటువంటి సందర్భంలో దానవీరసురుడైనటువంటి కర్ణుడు ఎందుకు నిరోధించే ప్రయత్నం చేయలేదు? కర్ణుణ్ణి దుర్యోధనుడికి చాలా ఆప్తమిత్రుడిగా భావిస్తాం, కానీ కర్ణుడి వల్ల దుర్యోధనుడికి చాలా కీడు జరిగింది. అసలు మిత్రుడంటే ఎలా ఉండాలి అంటే నీతి శాస్త్రం ఒక మాట చెప్పింది, పాపాన్ నివారయతి నియోజయతి హితాయ గుహ్యం నిగూహయతి గుణాన్ ప్రకటీకరోతి అంటూ నిన్ను పాపపు చింతన నుంచి బయటికి మరలించి నీ రహస్యాలను దాచిపెట్టి నీ గుణాలను ప్రకటిస్తూ నీకు శ్రేయో మార్గాన్ని ప్రబోధించేవాడే సన్మిత్రమిదం ప్రవదంతి సంతః. సన్మిత్రుడు అంటే ఇలా ఉండాలి అని శాస్త్రం చెప్తుంది. కానీ కర్ణుడు చేసినటువంటి అపకారం ఏమిటి అంటే, మొట్టమొదట తన శక్తియుక్తులను పూర్తిగా దుర్యోధనుడి దగ్గర విన్నవించలేదు. ఆయనకు బ్రాహ్మణ శాపం ఉంది, పరశురాముడి శాపం ఉంది, ద్రోణుడికి ద్రోహం చేసినటువంటి లక్షణం ఉన్నది. ఇన్ని లక్షణాలు ఉన్నవాడు తన దగ్గర అనేకమైన అస్త్రాలు ఉన్నాయని భావిస్తున్న దుర్యోధనుడికి అవన్నీ నాకు పనికిరావన్న విషయాన్ని ఆయన ఏనాడు చెప్పలేదు. అన్నిటికీ మించి ద్రౌపదికి అవమానం చేయాలని కౌరవులు ఆలోచిస్తున్న సమయంలో వికర్ణుడు లేచి ఒక మాట అంటాడు, దాసుల ఆస్తి మనకు వాళ్ళు దాసులుగా మారిన తర్వాత మన సొంతం అవుతుంది, కానీ అంతకు పూర్వం వాళ్లకు ఉన్నటువంటి సంపత్తి మనది కాదు, ద్రౌపదిని అవమానించటం తగదు అంటే కర్ణుడు అంటాడు, నువ్వు మాట్లాడుతున్నావు కానీ ధర్మరాజు ఏమన్నా అంటున్నాడా? లేదే. ఇక ఆమె ఏకవస్త్ర అని చెబుతున్నవే, ఏకవస్త్ర అయిన దాసి అయినప్పుడు ఆమెను మనం ఏ విధంగానైనా పరాభవించవచ్చు, దానిలో ఏ తప్పు లేదు. పాండవానాంచ వాసాంసి ద్రౌపద్యాశ్చ పిపాహర అంటాడు. పాండవుల వస్త్రములను ఏ విధంగా అయినా మనం తీసేస్తాం, ద్రౌపదిని కూడా అవమానించి తీరాల్సిందే, ఇది నా అభిప్రాయం అని చెప్తాడు. ఇలా ద్రౌపదిని అవమానించటానికి మొదటి కారణం కర్ణుడు. ఆయన ఘోషయాత్రలో ఉత్తర గోగ్రహణంలో 2 చోట్ల దుర్యోధనుడికి ఏమీ సహాయం చేయలేకపోయాడు. అయినప్పటికీ దుర్యోధనుడు కర్ణుడి మీద విశ్వాసంతోనే నేను భారత యుద్ధాన్ని గెలుస్తాననుకున్నాడు. మరి అలాంటి వాడు దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి తన యొక్క శక్తియుక్తులను పూర్తిగా వివరించి, పాండవులతో మనం యుద్ధం చేయలేవు, సంధి చేసుకో, వాళ్ళ భూభాగాలు వాళ్ళకి ఇచ్చివేయి అన్న హితం చెప్పాల్సింది పోయి, లేనటువంటి శక్తిని ప్రకటించి దుర్యోధనుడికి సరి అయిన ప్రబోధం చేయని మిత్రుడు కనుక దుర్యోధనుడి వలన కర్ణుడి వలన దుర్యోధనుడికి జరిగిన మేలేమీ లేకపోగా కీడే జరిగింది అని మనం చెప్పవచ్చు. అందుకే దానవీర శూర కర్ణ అని మనం చెప్పుకునేటువంటి కర్ణుడు చాలా చోట్ల దుర్యోధనుడిని తప్పుదారి పట్టించటమే కాకుండా పాపపు ఆలోచన చేశాడు. ఈ విషయాన్ని మనం భారతాన్ని పూర్తిగా అధ్యయనం చేసినట్టయితే అవగతం.